నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు సామాజిక విశ్లేషకులు, ఆధ్యాత్మికవేత్త ఆర్వి రమణ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. సార్, విష్ణుమూర్తికి శివుడికి మధ్య భేదం ఉంటుందా? అంటే శివుణ్ణి తలిచిన విష్ణుమూర్తిని ఆరాధన చేసినట్లే, విష్ణుమూర్తిని ఆరాధించిన శివయ్యను తలుచుకున్నట్లే అని అంటారు. సో వీరిద్దరికి మధ్య నిజంగా వ్యత్యాసం అనేది ఉంటుందా లేదంటారా? సార్ ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండానండి. మీకు, మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివుడికి విష్ణువుకి భేదం ఉందా లేదంటే లేదా అనేది ఈరోజు కాదమ్మా, దాదాపు కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ప్రశ్న ఇది. శివకేశవ విభేదాలతో కొన్ని వేల మంది భక్తులు మూకుమ్మడిగా చంపివేయబడ్డ పరిణామాలు మన దేశంలో మనం చూసాం. దీనిలో ముఖ్యమైన కారణం ఏంటంటే, శివుడిని నమ్మేటటువంటి వారందరూ కూడా శివుడే గొప్పవాడని, ఆయనే సర్వాంతర్యామి అని, మొత్తం శివతత్వమే ఈ ప్రపంచవ్యాప్తంగా నిండి ఉందని నమ్మేవాళ్ళు శివభక్తులు. ఇందులో వైష్ణవ భక్తుల్ని లేదంటే ఇతర నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళని దూషించేవాళ్ళు వీరశైవులు. ఓకే. ముఖ్యంగా తమిళనాడులో తీసుకున్నట్లయితే మనకి కొన్ని వేల మంది చంపబడ్డారు ఈ శైవ వైష్ణవ విభేదాలతోటి. ఈరోజు కూడా కాంచీపురం, వాళ్ళు కాంజీవరం అంటారు, విష్ణు కంచి శివ కంచి రెండు భాగాలుగా విడగొట్టబడింది. మద్రాసు మహానగరంలో కూడా ఈ రోజుకి చూసినట్లయితే ట్రిప్లికేన్ అనేది వైష్ణవాలయం, ఎదురుగుండా ఉన్నటువంటిది శివాలయం. ఓకే. అక్కడ కూడా ఈ రెండు వర్గాల విభేదాలతో కట్టినటువంటి దేవాలయాలే ఆ రెండూ కూడా. ఇకపోతే 8వ శతాబ్దంలో శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అంతకు ముందంతా కూడా ఈ విభేదాలకి కారణం ద్వైత సిద్ధాంతం. విష్ణువు వేరు, శివుడు వేరు, మా శివుడే గొప్ప, మా విష్ణువే గొప్ప అనేటటువంటి నమ్మకాలతోటి దీన్ని ఇంగ్లీష్లో మనం డాక్ట్రిన్ అంటాం. ఈ డాక్ట్రిన్ని నమ్ముతూ విభేదాలని పెంచుకుంటూ వచ్చారు. కానీ వేదాల నుంచి మనం తీసుకున్నట్లయితే, ఉపనిషత్తుల నుంచి కానీ, పరమాత్మ అనేవాడు అణుస్వరూపుడు, పరమాత్మ స్వరూపం, నిరాకారుడు. ఈ శివుడు కానీ, విష్ణువు కానీ, బ్రహ్మ కానీ, మనం చెప్పుకునేటటువంటి ముక్కోటి దేవతలు కానీ ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇది ఋగ్వేదంలో తీసుకున్నటువంటి సూక్తి. అతి ప్రాచీనమైనటువంటిది ప్రపంచంలో ఋగ్వేదం. ఏకం సత్ అంటే ఒకటే స్వరూపం, పరమాత్మ ఒక్కడే. విప్ర అంటే జ్ఞానులు, విప్రులు అంటే బహుదా వదంతి అనేక రూపాలలో ఆరాధించారు. పరమాత్మ స్వరూపం ఒక్కటైనప్పటికీ ఆరాధించేటటువంటి ఆకారాలు, స్వరూపాలు మాత్రమే వేరు. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు విష్ణు స్వరూపం, విష్ణువు శివుడు స్వరూపం. ఇక్కడ మనం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ అంటాం ఇంగ్లీష్లో. అవి చెప్పుకోవాలంటే విష్ణుమూర్తి శయనించేటటువంటిది ఆదిశేషువు. అవును. శివుడి మెడలో ఆభరణంగా ఉండేటటువంటిది వాసుకి. ఇది కాకుండా శివుడు ధవళ స్వరూపుడు, అంటే తెల్లటి వర్ణంతో మెరిసిపోతూ ఉంటాడు. విష్ణువు నీలమేఘశ్యాముడు, నల్లటి స్వరూపం, పగలు తెలుపు, రాత్రి నలుపు. కాబట్టి పగలు రాత్రి ఏదైతే ఉందో అవే శివ విష్ణువులుగా కూడా మనం అనుకోవచ్చు. నీలమేఘశ్యాముడు అంటాం రాముణ్ణైనా, కృష్ణుణ్ణైనా, విష్ణువునైనా. వైష్ణవులందరూ కూడా విష్ణువు యొక్క దశావతారాలు, గతిక్రమం ఇవే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని వీళ్ళు నమ్ముతారు. కానీ మొట్టమొదటిగా మనం ఈ అర్థాన్ని మనం విశ్లేషించినట్లయితే, ఈ జగత్తు జనించిన, లయించిన, మరణించిన పంచభూతాత్మకం. పంచభూతాత్మకం అంటే ఏంటంటే పృథ్వీ, జల, వాయు, అగ్ని, ఆకాశాలు, ఈ 5 పంచభూతాలు. ఈ పంచభూతాలు లేకుండా ఏ ప్రాణికి జన్మ లేదు, మనుగడ లేదు, మరణం లేదు. కాబట్టి ఈ జగత్తంతా పంచభూతాత్మకమైనది. శివుడి వైపు నుంచి ఆలోచించినట్లయితే ఓం నమ శివాయ, నమ శివాయ అనేటటువంటిది బీజాక్షరయుతమైనటువంటి మంత్రం. నమ శివాయ, ఈ 5 అక్షరాలకి అర్థాలు పంచభూతాలు. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. శివుణ్ణి నిరాకారుడుగా కొలుస్తాం. పరమేశ్వరుడు నిరాకారుడు, సాకారుడు కూడా.
ఆకారంతో ఎందుకు కొలుస్తామంటే మనకు అర్థం కావడానికి, అవగతం చేసుకోవడానికి, శివైక్యం కానివ్వండి, వైకుంఠ ప్రాప్తి కానివ్వండి, మోక్ష ప్రాప్తి కానివ్వండి, దాన్ని ఈజీగా అంటే చాలా తేలికగా మనం అనుసరించడానికి ఆకారాలను ఏర్పరచుకున్నారు నమ్మకాలతోటి. కాబట్టి పరమేశ్వరుడు లింగోద్భవుడు, సాకారుడని చెప్తాం, కానీ జ్యోతిస్వరూపుడు, నిరాకారుడని కూడా చెప్తాం మనం. పరమాత్మ అణుస్వరూపం ఎప్పుడూ కూడా నిరాకారమే, అది ఒక శక్తి. ఈ వైష్ణవం శైవం కాకుండా మూడవది కూడా ఉంది ఆ రోజుల్లో, శాక్తేయం, శక్తిని ఆరాధించేవాళ్ళు అమ్మవారిని. ఈ మూడే ఉండిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులో ఈ నమశివాయ అనే మంత్రాన్ని మనం తీసుకున్నట్లయితే పంచభూతాలకి కూడా పంచలింగాలు, పంచభూత లింగాలు ఉన్నాయి మనకి భారతదేశంలో. పృథ్వీలింగం కాంచీపురం, జలలింగం జంబుకేశ్వరం, వాయులింగం కాళహస్తి, అగ్నిలింగం అరుణాచలం, ఆకాశలింగం చిదంబరం. పంచభూతాలు, పంచభూతాల సాక్షిగా కట్టినటువంటి దేవాలయాలు ఇవి. అలా కాకుండా ఈ సృష్టి అనేటటువంటిది, జీవితం అనేటటువంటిది, ఇదంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటిది. ఈ త్రిగుణాలు ఏమిటి? సత్వ రజో తమో గుణాలు. రజోగుణం అంటే సృష్టించేటటువంటి కార్యక్రమం. ఈ సృష్టి ఎవరు చేస్తున్నారు? తథాగతుడైనటువంటి బ్రహ్మ చేస్తున్నాడు. అలాగే సత్వగుణం, సత్వగుణం అంటే శాంతంగా ఉండేటటువంటిది, అది ఎవరికి ఉంటుంది? విష్ణు లక్షణం. తమో గుణం లయించేటటువంటిది, తమస్సు, శివస్వరూపం. ఈ మూడు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూడు గుణాలకి సంకేతాలుగా, త్రిగుణాత్మక సంకేతాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆరాధిస్తారు. కానీ ఈ త్రిగుణాలన్నీ కూడా ఒకటే. ఈ త్రిగుణాలన్నీ ఒకటే ఆకారమైనటువంటి పరమాత్మవి. మూడు ముఖాలుగా మనం ఆరాధిస్తాం అర్థం చేసుకోవడానికి. ఈ మూడు గుణాలు ఉన్నాయి కాబట్టి. కానీ జీవన విధానంలో మోక్షాన్ని పొందేటటువంటి ప్రతివాడు, పొందాలనుకున్నటువంటి ప్రతి భక్తుడు, సాధకుడు, యోగి కూడా అరిషడ్వర్గాలకి దూరంగా ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలకి దూరంగా ఉంటూ చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించాలి. అయితే సార్ ఇప్పుడు శివుడు, విష్ణువు సరే మనం ప్రతిరూపాలుగా పిలుచుకుంటున్నప్పటికీ కూడా సో విష్ణువుతో పోలిస్తే శివుడు గొప్ప అనేది కూడా ఉంది. ఎందుకు అనంటే దీనికి మనకు జరిగిన కథనే సార్. శివుడు లింగం ఉద్భవించినప్పుడు ఆది అంతాలను కనుక్కోవడానికి అటు బ్రహ్మ ఇటు విష్ణువు ఎంత వెళ్ళినా కూడా లోతు తెలియలేదు అక్కడ ఇక్కడ. సో బ్రహ్మకి విష్ణువుకి తెలియని ఆ అంతరంగా ఇంకేదో ఉంది. సో దీన్ని దాటుకొని వచ్చాడు కాబట్టి శివుడు ఇంకా వీళ్ళకి మించిన గొప్పవాడు అనేది ఒక అర్థంగా వస్తుంది. సో దీనికి వైష్ణవంలో శైవంలో కూడా ఉదంతాలు ఉన్నాయి. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మకి ఆయన ఒక శాపం ఉంది, ఎవరు దేవాలయం కట్టరు, పూజించరని. కాబట్టి ఆయన సృష్టి కార్యం రాసుకుంటూ కూర్చుంటాడు ప్రశాంతంగా. కానీ శివుడికి విష్ణుడికి ఎప్పుడు పని ఉంటుంది వీళ్ళకి పూర్తిగా కూడా. అమృత భాండం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని మదియించారు. సురాసక్తులై దేవదానవులు పాలకడలినే మదియించగా ఎలా మదించారు? ఇంద్రకీలమును సాధనముగా, ఆదిశేషుని బంధనమ్ముల, ఆదిశేషుణ్ణి తాడుగా చేసుకొని మందరగిరి పర్వతాన్ని కవంగా చేసుకొని మదిస్తే ముందు అమృతం రాలేదు, కాలకూటం వచ్చింది పైకి. అప్పుడు విష్ణువు శివుణ్ణి ప్రార్థించిన ఉదంతం ఉన్నది. ఈ కాలకూటాన్ని హరిస్తే తప్ప లోక కళ్యాణం జరగదు, లోకాలు మనజాలవు అని చెప్పి ప్రార్థిస్తే పరమశివుడు ప్రత్యక్షమై ఆ హాలాహలం మొత్తాన్ని ఒక నేరేడు పండు పరిమాణంలో చేసుకుని కంఠంలో దాచి ఆయన గరళకంఠుడయ్యాడు అని. అలాగే పురుష సూక్తం నుంచి తీసుకుంటే నారాయణ పరంజ్యోతి ఆత్మా నారాయణ పరః, నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః, ఆత్మా నారాయణ పరః పురుష సూక్తంలో ఉంటుంది. ఇదంతా కూడా ఆత్మ అయినా, ప్రకృతి అయినా, ధ్యానం అయినా, ఏదైనా కూడా సర్వాంతర్యామి నారాయణుడు. అనేక శీర్షములతో, అనేక బాహువులతో, అనేక పాదములతో విశ్వాంతరాళాన్ని నిండి ఉన్నటువంటి విష్ణుతత్వం ఆయనే నారాయణుడు. నారాయణుడు అంటే నారము, జలము నుంచి జనించినవాడు, వటపత్రశాయి. కాబట్టి ఈ వర్ణన కూడా ఉంటుంది. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటిది లేదు. ఇంకొకటి కూడా మీరు బిల్వాష్టకం చూసినట్లయితే బ్రహ్మమురారి సురార్చిత లింగం, బ్రహ్మదేవుడు కానీ మురారి విష్ణువు కానీ శివుణ్ణి అర్చించారు. కాబట్టి ఎవరు ముందు అనేది అక్కడ లేదు అసలు. త్రిగుణాత్మక స్వరూపం, త్రిగుణాలకి సంకేతాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్వరజో తమో గుణాలకి ప్రతీకలు వీళ్ళు. వీళ్ళు ముందు వీళ్ళు వెనక అనేది లేదు అసలు. కాబట్టి విఘ్నులైనటువంటి వేదాంతవేత్తలు గాని జ్ఞానులు గాని చెప్పేది ఏంటంటే ఏకం సత్ విప్రా బహుదా విదంతి, పరమాత్మ ఒక్కడే,
అనేక రూపాల్లో మనం ఆరాధిస్తున్నాం. ముక్కోటి దేవతల నుండి పంచభూతాత్మకం ప్రతీక అయినటువంటి నమశివాయ బీజాక్షరంతో అర్చించే శివుడు కానివ్వండి, అష్టాక్షరి మంత్రంతో అర్చించే నారాయణుడు కానివ్వండి, ఎవరైనా కూడా పరమాత్మనే. కాబట్టి ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ముందా, ఒకళ్ళు తర్వాత అనేది లేదు అసలు. ఓకే సార్, అందుకే అంటారు కదా సార్, శివకేశవులకి భేదం లేదు. అందుకే మీరన్నది కూడా 8వ శతాబ్దంలో శంకర భగవత్పాదుల వారు భారతదేశం మొత్తాన్ని పర్యటించిన తర్వాత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆయన. అద్వైతము అంటే ఏంటంటే రెండు కానిది ఒకటే. అంతకుముందు ద్వైతం, విష్ణువు శివుడు, శివుడు కేశవుడు. కానీ అద్వైతంలో శివకేశవ భేదం లేదు, అభేదమైనటువంటిది, ఇద్దరూ ఒకటే, పరమాత్మ స్వరూపం ఇది అని ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన తరువాతనే ఈ జ్ఞానం అనేటటువంటిది హిందుత్వంలో ప్రబలంగా వెళ్ళిపోయిందనమాట. ఈ కొట్లాటలు గాని వైషమ్యాలు గాని తగ్గిపోయాయి. పూర్వంలో చూసుకుంటే శైవ భక్తులు శివ భక్తులు చాలా దాడులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా కనిపిస్తుందా సార్? లేదమ్మా, నమ్మకాలని బట్టి వాళ్ళ పూజలు వాళ్ళ ఆచారాలు ఆచరిస్తున్నారే తప్ప హింసించుకునే సంఘటనలు ప్రస్తుత సమాజంలో ఎక్కడ కనపడలేదు. నిజంగా ఇది చాలా మందికి ఉన్న సందేహం అనమాట. సో ఈయన గొప్ప ఆయన గొప్ప అనేది, బట్ హెచ్చుతగ్గులు మనకెందుకు? సో వాళ్ళే త్రిమూర్తులుగా వెలిసారు అన్నప్పుడే వాళ్ళు ముగ్గురు సమానులే, ఒకరు సృష్టి ఒకరు లయం. ముగ్గురు అనేవాళ్ళు ఉన్నారని మనం ఆపాదించుకున్నాం. త్రిగుణాత్మక స్వరూపానికి పరమాత్మ స్వరూపం ఒకటే. ఆ త్రిగుణాలకి ప్రతీకలుగా మనం ఇలా ఆరాధిస్తున్నాం. ఆ పరమాత్మని చేరడానికి కావలసిన సాధనే ఓంకారం. సూపర్ సార్. సో వీళ్ళిద్దరికి భేదం ఉందని అనుకునే వాళ్ళకి నిజంగా మీరు చెప్పినటువంటి విశ్లేషణ చాలా బాగుంది సార్, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.